హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అష్తా కిచెన్. ఈరోజు మనం అష్తా కిచెన్లో ఏ రెసిపీ చేయబోతున్నామంటే వంకాయ మునక్కాయ పులుసు అండి. ఈ వంకాయ మునక్కాయ పులుసు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతో ఈజీగా ఫాస్ట్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ టేస్టీ వంకాయ మునక్కాయ పులుసుని ఎలా చేయాలో చూసేద్దాం రండి. అంతకంటే ముందు మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు అందుతుంది. రండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆవాలు, కొంచెం అంత కరివేపాకు, మీడియం సైజ్ 2 ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసుకుందాము. చూసారా, ఇలా లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఉల్లిపాయల్ని బాగా ఫ్రై చేసి తీసుకోండి. ఇప్పుడు ఇందులో 3 టమాటాలని చిన్నగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసుకుందాము. టమాటాలు అనేవి బాగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత తీసి చూస్తే టమాటాలు అనేవి ఇలా బాగా మగ్గిపోయి ఉండాలి. ఇలా బాగా మగ్గిన తర్వాత ఇందులో ఒక మునక్కాయని చిన్నగా కట్ చేసి వేసుకున్నాము. 4 వంకాయల్ని చిన్నగా కట్ చేసి వేసుకోండి. మీ రుచికి తగినంత కల్లుప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం అయితే ఇక్కడ నేను యాడ్ చేసుకుంటున్నాను. మీరు మీ కారానికి తగినట్టు కారాన్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు వీటిలన్నిటిని కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకొని ఆ రసం అనేది ఇందులో వేసుకుంటున్నాను. ఆ చిన్న వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయింది. ఒక కప్ ఫుల్గా చింతపండు రసాన్ని వేసుకుంటున్నాను. ఏ కప్తో అయితే చింతపండు రసాన్ని వేసానో ఆ కప్తోనే 2 కప్స్ వాటర్ని కూడా ఇందులో పోసుకుంటున్నాను. ఇప్పుడు వీటిల్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఈ టైంలోనే మీకు ఉప్పు, కారం, పులుపు సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోండి. సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి మనం వేసిన వంకాయ, మునక్కాయ ఉడికేంత వరకు ఉడికించుకుందాము. మూత తీసి చూస్తే చూసారు కదండి కూర ఎలా తెల్లుతూ ఉందో. ఇప్పుడు గెంటితోటి మునక్కాయని, వంకాయని తీసి చూస్తేనే తెలిసిపోతుంది ఉడికిపోయిందని చెప్పి. చూసారా మునక్కాయ మీద ఎలా గీతలాగా పడుందో. మునక్కాయని ఒకసారి ఇలా నేను చూపించిన విధంగా ప్రెస్ చేసి చూడండి. మునక్కాయ ఇలా ఇరిగిందంటే మన వంకాయ మునక్కాయ పులుసు రెడీ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసి చూపిస్తాను. చూసారు కదండి ఎంతో టేస్టీగా, ఫాస్ట్గా, సింపుల్గా అయిపోయే వంకాయ మునక్కాయ పులుసు ఎలా చేయాలో అనేది. ఈ వీడియో మీకు నచ్చిందంటే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందని చెప్పి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇలాంటి ఇంకొన్ని మరిన్ని వీడియోస్ మీకు కావాలంటే మన అష్తా కుకింగ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు అందుతుంది. ఓకేనండి, బాయ్ బాయ్.